హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డియోరాస్ వరల్డ్. నేను దీప్తి. ఈరోజు నేను కర్ణాటక స్పెషల్ స్ట్రీట్ స్టైల్ చాట్ని అయితే చూపించబోతున్నాను. టిక్కీ పూరి. బెంగళూరులో అయితే టిక్కీ పూరి చాట్ చాలా ఫేమస్ అండి. మనం హ్యాపీగా ఇంట్లోనే ఎలా ఈజీగా ఈ చాట్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చో చూసేద్దాము. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ అండి. సో పిల్లలు బాగా ఇష్టపడి తింటారు. ఈవినింగ్ టైంలో అయితే స్నాక్స్గా మీరు 10 మినిట్స్లో ప్రిపేర్ చేసేసేయచ్చు. సో టిక్కీ పూరి చాట్ని ఎలా చేయాలో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాము. ఫస్ట్ అయితే నేను ఇప్పుడు బౌల్ తీసుకుంటున్నాను. ఆ బౌల్లో అయితే నేను 1 కప్పు గోధుమ పిండి యాడ్ చేశాను, 1/2 కప్పు బొంబాయి రవ్వ యాడ్ చేశాను, కారము 2 టేబుల్ స్పూన్స్, పసుపు యాడ్ చేశానండి, ఇదైతే ఆప్షనల్, జీరా కొంచెం యాడ్ చేశాను, తర్వాత వామ్ కొంచెం యాడ్ చేస్తున్నాను, నువ్వులు ఆప్షనల్ అండి, మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, సాల్ట్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. సో బాగా మనం మిక్స్ చేసేసుకుందాము. నార్మల్ చపాతీ పిండి మనం ఎలా మిక్స్ చేసుకుంటామో అలా మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి. నేను కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా ఆ కన్సిస్టెన్సీలో వస్తే సరిపోతుంది. చూడండి, ఇలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు నేను ఒక 10 మినిట్స్ అలాగే ఉంచేస్తామండి. ఒక 10 మినిట్స్ ఇలా నానినాక మనం మామూలు పూరీకి రుద్దుకున్నట్టే రుద్దుకుంటామండి. మనం పూరీకి చిన్న రౌండ్స్ తీసుకుంటాం కదండి, చిన్న బాల్స్ లాగా తీసుకొని రుద్దుకుంటాం కదా. సో చిన్న సైజులో ఇలా చూడండి, నేను చూపిస్తున్నట్టు ఈ సైజులో మనం రుద్దుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను ఫోర్క్తో హోల్స్ ఇలా పెడుతున్నానండి, ఎందుకంటే మనకి పూరీలాగా పొంగకూడదు. ఇది పూరీలాగా పొంగకుండా ఉండాలి అంటే ఇలా ఫోర్క్తో హోల్స్ పెట్టేశారనుకోండి, మీకు పొంగకుండా అలాగే కాలిపోద్ది. సో ఇప్పుడు మనము ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక ఇవి కాల్చుకునేస్తాము. గోల్డెన్ బ్రౌనిష్ వచ్చేలాగా 2 సైడ్స్ కాల్చుకోవాలండి. చూడండి, హోల్స్ పెట్టడం వల్ల మనము ఇది పూరీలాగా పొంగకుండా మనకు అలాగే ఉంటుంది. సో ఇలా గోల్డెన్ బ్రౌనిష్ వచ్చేలాగా కాల్చుకుంటే సరిపోతుంది. మిగతావన్నీ కూడా కాల్చుకునేస్తామండి. ఇవైతే మనము చేసి పెట్టేసుకుంటే మనము చాట్ అనేది 10 మినిట్స్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూడండి, ఆల్రెడీ నేను చేసి పెట్టేసి ఉంచాము. చూడండి ఎంత క్రిస్పీగా ఉంటుందో. ఇలా క్రిస్పీగా ఉంటుంది. మీకు 1 నెల అయినా కూడా ఏం కాదండి. లేదు చేసుకోలేరంటే కూడా మీకు బయట అవైలబుల్ ఉంటుందండి, బేకరీస్లో అలా అవైలబుల్ ఉంటుంది. తర్వాత చాట్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాము. బొరుగులు తీసుకున్నాను, నేనైతే మైసూర్ పూరి తీసుకున్నానండి. ఇదైతే స్వీట్ చట్నీ అండి. ఇది ఎలా చేయాలో అనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇది పుదీనా చట్నీ, సాల్ట్, తర్వాత చిల్లీ పౌడర్, తర్వాత క్యారెట్, కొత్తిమీర, టొమాటో, ఆనియన్స్ ఇలా సన్నగా తరుక్కొని, క్యారెట్ మాత్రం తురుముకొని అన్నీ మిక్స్ చేసి ఒక కప్పులో పెట్టుకున్నానండి. ఇప్పుడు మనం ఒక ప్లేట్ తీసుకొని మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న ఈ నిప్పట్ అంటాం కదా, ఈ నిప్పట్ని అంతా మనం అరేంజ్ చేసేసుకొని దానిపైన మనం ఫస్ట్ పుదీనా చట్నీని అప్లై చేసేస్తాము. మీ కారం అనేది మీకు తగినట్టు వేసుకోండి. పుదీనా చట్నీ అనేది స్పైసీగా ఉంటుంది. సో కారము స్వీటు అడ్జస్ట్ చేసుకొని మీకు తగినట్టు వేసుకోండి. మేమైతే కొంచెం స్పైసీగానే తింటాము. సో పుదీనా చట్నీ స్వీటు 2 నేను సమానంగానే వేస్తాను. నేను నెక్స్ట్ రాబోయే వీడియోలో మీకు పుదీనా చట్నీ తర్వాత స్వీట్ చట్నీ ఎలా చేయాలనేది చూపిస్తాను. మీరు ఈ పుదీనా చట్నీ, ఈ స్వీట్ చట్నీ మీరు చాలా రకాలుగా వాడుకోవచ్చండి. ఎప్పుడైనా బొరుగులు చాట్ చేసుకోవాలంటే దాంట్లో మిక్స్ చేసుకోవచ్చు, శాండ్విచ్లోకి యాడ్ చేసుకోవచ్చు. సో మనము ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు. ఈ 2 చేసి పెట్టుకుంటే మీకు ఫ్రిడ్జ్లో ఒక 10 డేస్ పాటు ఉంటుంది. ఇప్పుడు నేనైతే సాల్ట్ యాడ్ చేస్తున్నాను. నేను పుదీనా చట్నీ అండ్ స్వీట్ చట్నీ 2 యాడ్ చేసేసుకొని సాల్ట్ యాడ్ చేశాను. ఇప్పుడు మనము ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదండి, టొమాటో, ఆనియన్ అండ్ క్యారెట్, కొత్తిమీర, అవన్నీ నేను యాడ్ చేసేసుకుంటున్నాను. ఇలా మీకు తగిన క్వాంటిటీలో మీరు పెట్టుకోండి. మనం ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి, టేస్టీగా ఉంటుంది. సో ఇలా యాడ్ చేసేసుకున్నాక మనం నెక్స్ట్ అయితే బొరుగులు యాడ్ చేసేసుకుందామండి. బొరుగులు అనేది లాస్ట్లోనే యాడ్ చేసుకోండి, ఎందుకంటే మెత్తగా అయిపోతాయి, ఆ క్రిస్పీనెస్ ఉండదు. తినేటప్పుడు మనకి మెత్తగా క్రిస్పీగా బాగుంటుంది, టేస్టీగా. సో లాస్ట్లో మీరు సర్వ్ చేసేటప్పుడు బొరుగులు అనేది యాడ్ చేసి ఇవ్వండి. చూడండి, చాలా ఈజీగా సింపుల్గా టిక్కీ పూరి చాట్ అయితే రెడీ అయిపోయింది.
పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. నేను చెప్పినట్టు మీరు ఈ నిప్పట్లు అనేది ముందుగా చేసి పెట్టేసుకుంటే మీకు 10 మినిట్స్లో ఈ చాట్ అనేది రెడీ చేసేసుకోవచ్చు. ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి మీరు 10 మినిట్స్లో అయితే ఈ స్నాక్ అయితే మీరు ఇచ్చేయచ్చండి. లేకపోతే ఎప్పుడైనా మీకు గెస్ట్లు వచ్చారనుకోండి, ఇలా డిఫరెంట్గా సర్వ్ చేయాలంటే టిక్కీ పూరి చాట్ని అయితే డెఫినెట్గా మీరు ట్రై చేయాల్సిందే. Thanks for watching. Like, comment, share and subscribe to my channel. See you soon. Bye bye.